సమాచారం పోలీసులకు అందుతోందా? ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వల్లభనేని వంశీ అనుచరులు పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుతం వల్లభనేని వంశీ ఎక్కడ అనే మాటకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? అంటే ప్రస్తుతం వల్లభనేని వంశీ అయితే విజయవాడలో లేరు, హైదరాబాద్ వెళ్ళి ఉంటారని తెలుస్తుంది. నిన్న సాయంత్రం గొడవ జరిగిన సమయంలో అయితే వల్లభనేని వంశీ ఇక్కడ తన అపార్ట్మెంట్లో తన ప్లాట్లోనే ఉన్నారు, చాలాసేపు ఉన్నారు. సాయంత్రం 7-8 గంటల వరకు అక్కడే ఉన్నారు. తర్వాత ఆయన్ని పోలీసు అక్కడి నుంచి పంపించి వేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మరోసారి యాదగడ్డ వర్గం ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అనుమానంతో పోలీసులు అయితే 9 తర్వాత ఆయన్ని పంపించేశారని తెలుస్తుంది. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళారు, గన్నవరం వెళ్ళారు లేకపోతే హైదరాబాద్ వెళ్ళారు అని దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ వల్లభనేని వంశీ మాత్రం సైలెంట్గానే ఉంటున్నారు, సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. కౌంటింగ్ రోజు మనం చూసాం, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో మొదటి 2 రౌండ్లు ముగిసిన వెంటనే కొడాలి నాని వల్లభనేని వంశీ బయటికి వచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఎక్కడ కూడా కనబడలేదు. కానీ తర్వాత 2 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి నేతలందరినీ, లీడర్లని పిలిపించి మాట్లాడారు. ఆ సందర్భంగా కూడా వంశీ అయితే రాలేదు. పక్కన పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్ వీళ్ళంతా వచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి వీళ్ళంతా వచ్చారు. కానీ వంశీ మాత్రం జగన్ని కలవడానికి రాలేదు. తర్వాత కూడా ఎక్కడ కూడా జగన్ కలిసే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు ఈరోజు తాజాగా మచిలీపట్నంలో పేర్ని నాని, కొడాలి నాని ఉమ్మడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాడులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడుల మీద ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ కూడా వల్లభనేని వంశీ కనబడలేదు. అసలు వల్లభనేని వంశీ ఎందుకు బయటికి రావట్లేదు, ఎక్కడ ఉన్నారనే ఒక ప్రశ్న అయితే పెద్ద ఎత్తున వినిపిస్తుంది. వల్లభనేని వంశీకి సంబంధించి చూస్తే కనుక ఖచ్చితంగా టీడీపీ టార్గెట్ చేసిన వ్యక్తుల్లో వల్లభనేని వంశీ ముందు వరుసలో ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన భార్య భువనేశ్వర్ మీద వల్లభనేని వంశీ వ్యాఖ్యలు చేయడం, తర్వాత లోకేష్ మీద విమర్శలు చేయడం, ఇలా అనేక సందర్భాల్లో ఆ పార్టీ నేతల మీద ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. నారా భువనేశ్వరి వ్యాఖ్యలు చేయడానికి కానీ లేదా లోకేష్ పుట్టుక గురించి ఆయన వ్యాఖ్యలు పెద్ద ఎత్తునప్పుడు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వంశీని ఖచ్చితంగా తెలుగుదేశం టార్గెట్ చేస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతి మీద బయటికి తీస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతున్న నేపథ్యంలో మరోవైపు గన్నవరం సంబంధించిన తెలుగుదేశం నియోజకవర్గానికి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నటువంటి చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వంశీ మీద రివెంజ్ తీర్చుకోవాలంటూ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అందుకే నిన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఓడిపోయిన తర్వాత కూడా వంశీ ఆయన అనుచరులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద రెచ్చగొట్టే మాట్లాడారు కాబట్టి మేము వంశీని కలవడానికి వెళ్ళాము, తప్పని చెప్పడానికి మాత్రం వెళ్ళామని నిన్న యార్లగడ్డ వర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా సెన్సిటివ్గా ఉన్నారు, భావోద్వేగం ఉన్నారు. ఖచ్చితంగా వంశీ మీద అటాక్ జరిగే ప్రయత్నం